హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు న్యూ నార్మల్. ఈ సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ఇది ఒక అద్భుతమైన కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే 4 కథల్లో మొదటి కథ చాప్టర్ 1 చూపిస్తారు. ఇప్పుడు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ తన ఇంట్లో న్యూస్ చూస్తూ ఉంటుంది అనమాట. అందులో ఆ సిటీలో జరుగుతున్న హత్యలు, ఎవరెవరు చనిపోతున్నారని చెప్పేసి క్రైమ్ రిపోర్ట్ మొత్తం చూపిస్తూ ఉంటారు. అది చూసిన తర్వాత హీరోయిన్ కి భయం వేస్తుంది. సర్లేదంతా మనకెందుకు అని చెప్పేసి వెళ్ళి తన పని తను ప్రశాంతంగా చేసుకుంటూ ఉంటుంది. అదే సమయంలో బయట ఎవరో కాలింగ్ బెల్ కొడతారు. ఎవరు అని చెప్పేసి హీరోయిన్ వెళ్లి చూస్తే అక్కడ ఒక వెబ్ క్యామ్ ఉంటుంది అనమాట. బయట ఎవరున్నారో కూడా కనిపిస్తుంది మనకి. బయట కాలింగ్ బెల్ కొట్టిన వ్యక్తి మాత్రం ఇటువైపు తిరగకుండా అటువైపు తిరిగి నుంచుంటాడు. దాంతో హీరోయిన్ కి భయం వేస్తుంది. ఎవరండి మీరని చెప్పి అడిగితే అతనే ఏమంటాడంటే ఫైర్ అలారం చెక్ చేయడానికి వచ్చానని చెప్పి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే నేనేం పిలవలేదు కదండి అని చెప్పేసి అంటుంది. ఎందుకంటే హీరోయిన్ ఆల్రెడీ భయం వేస్తుంది. ఇందాక టీవీలో చూసింది కదా సీరియల్ కిల్లర్ ఉన్నాడు సిటీలో అని చెప్పేసి. అది చూసిన తర్వాత హీరోయిన్ కి ఇంకా భయం ఎక్కువైపోయి నేను పిలవలేదు కదండి అని చెప్పి అంటంతో అతను ఏమంటాడంటే లేదండి అపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్క ఫ్లాట్ కి చెక్ చేస్తున్నాము, మీ ఇంటికి కూడా చెక్ చేయడానికి వచ్చాము, తలుపు తిండి అని చెప్పి అంటంతో హీరోయిన్ కి భయం వేస్తుంది. సర్లే అని చెప్పేసి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క గది తలుపు మూసేసి మెల్లగా వెళ్లి తలుపు తీస్తుంది. దాంతో అలారం సెట్ చేసేవాడు లోపలికి వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత వాడి పని వాడు చేసుకుంటూ హీరోయిన్ తో కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉంటాడు. మీ ఇంట్లో ఎవరు లేరండి అని చెప్పి అడిగితే లేరని చెప్పేసి అంటంతో ఆ అలారం సెట్ చేసేవాడు ఏమంటాడంటే మీరు టీవీ చూసారా లేదా, సీరియల్ కిల్లర్ గాడు అమ్మాయిలు టార్గెట్ చేసి భయంకరంగా చంపుతున్నట్టు కదా, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా భయం వేస్తుంది. మరోవైపు అలారం సెట్ చేసేవాడు మాత్రం ఇల్లు మొత్తం తిరుక్కుంటూ పని చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు అనమాట. అలా పనిచేసే ప్రాసెస్ లో మనోడు సడన్ గా ఒక రూమ్ లోకి వెళ్తాడు. వెళ్లి చూస్తే బెడ్ మీద హీరోయిన్ వేసుకునే డ్రెస్ ఉంటుంది అనమాట. అది కూడా కొంచెం పల్చగా ఉంటుంది. దాన్ని చూసి ఈ అలారం సెట్ చేసేవాడు నవ్వుతూ ఉంటాడు. కానీ హీరోయిన్ మాత్రం కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ కి భయం వేస్తుంది. వీడు మొత్తానికి కొంచెం తేడాగా ఉన్నాడు, ఒకవేళ వీడే సీరియల్ కిల్లర్ ఏమో అని చెప్పేసి హీరోయిన్ ప్రతి రూమ్ వెతుక్కుంటూ వెళ్లి షాక్ ఇచ్చే ఒకటి ఉంటుంది కదా మిషన్, షాక్ మిషన్, దాని చేతిలో పట్టుకొని ఉంచుంటుంది అనమాట. అదే సమయంలో ఆ అలారం సెట్ చేసేవాడు కూడా హీరోయిన్ దగ్గరికి సడన్ గా పరిగెత్తుకుంటూ వచ్చేసి గొంతు పట్టుకోబోతాడు. అనుకోకుండా ఇల్లు క్లీన్ చేసే రోబో ఉంటుంది కదా దాని మీద కాలు వేసి కింద పడతాడు. అదే సమయంలో రిమోట్ ప్రెస్ అవటం వల్ల టీవీ ఆన్ అవుతుంది. ఆ టీవీలో ఒక న్యూస్ టెలికాస్ట్ అవుతుంది. అందులో ఒక న్యూస్ రిపోర్టర్ ఏం చెప్తుందంటే సిటీలో అందరిని చంపుతుంది సీరియల్ కిల్లర్ కాదు ఒక లేడీ అని చెప్పేసి ఆ సీసీ ఫుటేజ్ చూపిస్తారు. కాకపోతే కొంచెం బోదరగా ఉంటుంది. అది కూడా లేడీకి బాగా జుట్టుంటుంది అనమాట. మరోవైపు కింద పడిపోయిన అలారం సెట్ చేసేవాడు కూడా ఆ టీవీ చూస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ సీసీ కెమెరాలో ఉన్న లేడీ లాగా తాను కూడా మెల్లగా జుట్టు విప్పుతూ ఉంటుంది. బేసికలీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే మన కథలో హీరోయిన్ ఆ సీరియల్ కిల్లర్ అనమాట. అంతేకాకుండా ఈ అలారం సెట్ చేసేవాడు భయంతో పరిగెత్తుకుంటూ వచ్చేసి హీరోయిన్ గొంతు పట్టుకొని ఎందుకు చంపాలనుకున్నాడంటే అన్ని రూములు చెక్ చేసుకుంటూ వెళ్ళాడు కదా, బాత్రూమ్ లోకి వెళ్ళి చూస్తే బాగా రక్తంతో తడిచిపోయిన బట్టలు ఉంటాయి. అదంతా చూసిన తర్వాత మనోడికి అర్థమైపోతుంది ఈ సీరియల్ కిల్లర్ ఎవరో కాదు ఈ అమ్మాయి అని చెప్పేసి. అందుకనే తనను చంపాలని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. కాకపోతే అనుకోకుండా ఇల్లు తుడిచే రోబో మీద కాలు వేసి కింద పడిపోయాడు. తలకు బాగా దెబ్బ తగిలింది. అదే సమయంలో ఆ సీరియల్ కిల్లర్ లేడీ వచ్చేసి కత్తి పట్టుకొని డైరెక్ట్ గా అలారం సెట్ చేసి అతను గొంతు మీద పెడుతుంది. దాంతో అతనేమో దయచేసి నన్ను చంపొద్దండి అని చెప్పేసి బతులాడుతూ ఉంటాడు. కానీ ఆ సీరియల్ కిల్లర్ లేడీ మాత్రం నవ్వుకుంటూ విజిలేసుకుంటూ అతను గొంతు కట్ చేసి అతన్ని చంపేస్తుంది. కట్ చేస్తే ఇప్పుడు చాప్టర్ 2 చూపిస్తారు. ఈ కథ స్టార్టింగ్ లో ఒక 4 స్టూడెంట్స్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అందులో ఒక అతను ఏమంటాడంటే నేను ఒక ముసలాతనికి హెల్ప్ చేశాను, అతను నాకు థ్యాంక్స్ చెప్పాడు, ఆ ఫీలింగ్ మామూలుగా లేదని చెప్పేసి అంటూ ఉంటాడు. అదే సమయంలో పక్కన ఉన్న ఇంకో స్టూడెంట్ కూడా అతను చేసిన మంచి పని చెప్తూ ఉంటాడు. ఆ గ్యాంగ్ లో జెన్ అని ఒక కుర్రోడు కూర్చొని ఉంటాడు. అతను చూసి వీళ్ళు నవ్వుతారనమాట. పాపం వీడికి ఎలాంటి ఏం తెలియదు, వీడు అందులోని ఎవరికి హెల్ప్ చేయడని చెప్పేసి నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. అదే సమయంలో అక్కడికి ఒక అమ్మాయి వచ్చేసి నేను మాస్టర్ పిలుస్తున్నాడని చెప్పి అంటంతో జెన్ కూడా సరే అని చెప్పేసి స్కూల్లో ఒక క్లాస్ టీచర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆయన జెన్ తో ఏమంటాడంటే అరే నువ్వు బాగా చదవాలరా, నువ్వు సరిగా చదవట్లేదు, చదివితేనే నువ్వు జీవితంలో ఏదైనా సాధించగలవు అని చెప్పి అంటంతో జెన్ కూడా సరే అని చెప్పేసి అక్కడి నుంచి బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత ఒక బస్ స్టాప్ లో కూర్చొని యాపిల్ హెడ్ ఫోన్స్ గురించి సెల్ ఫోన్ లో చూస్తూ ఉంటాడు అనమాట. అదే హెడ్ ఫోన్స్ పెట్టుకుని వచ్చి ఒక అతను పక్కన కూర్చొని ఉంటాడు. అది చూసి ఆశ్చర్యపోతాడు. కరెక్ట్ గా అదే సమయంలో రైట్ సైడ్ లో ఒక ముసలావిడ వీల్ చైర్ లో కూర్చొని ఒక చెట్టు దగ్గర లాక్ అయిపోయి ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటుంది. ఆవిడని చూసిన తర్వాత జెన్కి ఒక విషయం గుర్తొస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకున్నారు కదా వీడికి ఎవరికి హెల్ప్ చేయడం చేత కాదు, చేసిన తర్వాత ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో వీడికి ఏం తెలుసు అని చెప్పి మాట్లాడుకుంటారు కదా. దాంతో జెన్ ఏం చేస్తారంటే డైరెక్ట్ గా ముసలావిడ దగ్గరికి వెళ్ళి ఆవిడని కొంచెం ముందుకు నెడతాడు. దాంతో ఆ ముసలావిడ కూడా థ్యాంక్స్ బాబా అని చెప్పేసి మెల్లగా ముందుకు వెళ్తుంటుంది. మళ్ళీ వెళ్ళి ఇంకో చెట్టు దగ్గర లాక్ అయిపోతుంది. దాంతో జెన్ ఏం చేస్తారంటే మళ్ళీ ఆవిడ దగ్గరకు వచ్చి కొంచెం ముందుకు నెట్టి మీ దగ్గర డ్రాప్ చేస్తారండి పర్లేదండి అని చెప్పేసి నెట్టుకుంటూ వస్తూ ఉంటాడు. దాంతో ఆ ముసలావిడ కూడా ఎంతగానో ఆనందపడుతుంది. అదే సమయంలో ఆ ముసలావిడ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి స్కూల్ పిల్లాడు ఒక అతను నన్ను తీసుకొని వస్తున్నాడు, మీరేం కంగారు పడకండి అని చెప్పేసి అంటుంది. దాంతో ఈ జిన్నుగాడు కూడా ప్రౌడ్ గా ఫీల్ అవుతాడు. ఈ ముసలావిడ దృష్టిలో మంచోడు అయిపోయాను అని చెప్పేసి. ఆ తర్వాత అలా మెల్లగా నెట్టుకుంటూ
నడుచుకుంటూ చాలా దూరం వెళ్తాడు. కాకపోతే ఎక్కడండి మీ ఇల్లు అని చెప్పి అడిగితే ఆ ముసలావిడ ఏమంటుందంటే ఇంకొంచెం దూరం బాబు అని చెప్పేసి అంటుంది. అదే సమయంలో మా ఇంట్లో 2 చిన్న కుక్క పిల్లలు కావాలని చెప్పి అనడంతో ఈ జిన్ను కూడా అవునండి నాకు కావాలి, కుక్క పిల్లలు అంటే చాలా ఇష్టం అని చెప్పేసి అంటాడు. దాంతో ఆ ముసలావిడ కూడా సరే అని చెప్పేసి ఆ కుక్క పిల్లల ఫొటోస్ ఈ జిన్నుకి చూపిస్తుంది. దాంతో మనోడు ఇంకా ఎగిరి కంతేస్తాడు. ఎందుకంటే చాలా ముద్దుగా ఉంటాయి అనమాట ఆ కుక్క పిల్లలు. వీటిని ఇప్పుడు నేను ఇంటికి తీసుకెళ్తానని చెప్పేసి మనోడు ఆనందపడుతూ ఉంటాడు. అదే సమయంలో ఆ ముసలావిడ ఇల్లు రానే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఇదే బాబు మా ఇల్లు అని చెప్పి అనడంతో జిన్ను కూడా ఆ ఇల్లు చూస్తాడు. చూసిన తర్వాత కొంచెం భయపడతాడు. ఎందుకంటే లోపల కొంచెం సొరంగంలా ఉంటుందన్నమాట. కరెక్ట్ గా అదే సమయంలో ఈ ముసలావిడ కూడా లోపల వాళ్ళకి ఫోన్ చేసి పిల్లాడు వచ్చాడు, కుక్క పిల్లలు రెడీగా ఉన్నాయా, పాపం అతనికి ఇవ్వాలని చెప్పడంతో వాళ్ళు కూడా రెడీగా ఉండే లోపల రండి అని చెప్పంటారు. దాంతో ఈ జిన్ను కూడా సరే అని చెప్పేసి ముసలావిని నెట్టుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటాడు అనమాట. అలాగే లిఫ్ట్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత లిఫ్ట్ బటన్ ప్రెస్ చేస్తారు. లిఫ్ట్ కిందకు వస్తూ ఉంటుంది. అదే సమయంలో ఈ ముసలావిడ కూడా ఆ కుక్క పిల్లల ఫోటోస్ చూపిస్తూ ఉంటుంది జిన్నుకి. మనోడు కూడా చూసి సూపర్ అని చెప్పంటాడు. కాకపోతే ఒక ఫోటో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆ ముసలావిడ సిగరెట్ తాగుతున్న ఫోటో కనిపిస్తుంది అనమాట. అది చూసిన తర్వాత ముసలావిడ మీద డౌట్ వచ్చేస్తుంది. దాంతో మనోడు ఏమంటాడంటే సరేనండి నాకు అవసరం లేదు కుక్క పిల్లలు, నేను వెళ్తానని చెప్పి అన్నప్పుడు ఆ ముసలావిడ మొహం మారిపోయి మనోడు మేలో ఉన్న బ్యాగ్ ను పట్టుకుంటుంది. దాంతో జిన్నుకి భయం వేస్తుంది. నేను వెళ్ళిపోతానని చెప్పేసి మనోడు వెళ్ళిపోతూ ఉంటాడు. అదే సమయంలో లిఫ్ట్ ఓపెన్ అవుతుంది. అందులో 2 ఉంటారనమాట. వాళ్ళు కూడా కుక్క పిల్లలను పట్టుకుని వస్తారు. వాళ్ళు మనోడు నాగమని చెప్పి అంటారు. అయినా సరే మనోడికి భయం వేసి పరిగెడుతూ ఉంటాడు. ఈ గ్యాప్ లో ఆపోజిట్ లో ఇంకొక 2 వస్తారు. ఇలా కాదని చెప్పేసి అక్కడే ఇంకొక రూట్ తీసుకుని పరిగెడుతూ ఉంటాడు. ఆల్మోస్ట్ నేను తప్పించుకున్నాను, బయటికి వెళ్ళిపోయాలనుకుంటాడు. కానీ సడన్ గా ఎవడో కూడా వచ్చేసి జిన్నుని పట్టుకుంటాడు. వాడు ఎవడో కాదు, బస్ స్టాప్ లో మనోడు పక్కన కూర్చున్నాడు కదా యాపిల్ హెడ్ ఫోన్స్ పెట్టుకుని వాడే వీడనమాట. వాడు వచ్చేసి జిన్నుని లోపలికి తీసుకెళ్తాడు. అలాగా ఆ ముసలావిడ మంచిదానిలా నటించేసి పాపం జిన్నుని కిడ్నాప్ చేసింది. అంతేకాకుండా బయటకు వచ్చి వీడిని కిడ్నాప్ చేస్తున్నట్టు ఎవరైనా చూశారని చెప్పేసి చూస్తుంది. బేసికల్ గా ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాడు కదా, ఆ ఇల్లు బయట నుంచి చూడటానికి కొంచెం పాతదానిలో ఉంది. కానీ ఇదే ఇల్లు మెయిన్ రోడ్ కి కనెక్ట్ ఉందన్నమాట. కొంచెం మోడర్న్ గా ఉంటుంది. అయినా సరే ముసలావిడ మాత్రం చాలా ధైర్యంగా బయటకు వచ్చి ఎవరు చూడలేదు కదా అని చెప్పేసి ధైర్యంగా లోపలికి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే చాప్టర్ 3 ఓపెన్ అవుతుంది. లీ అనే కుర్రోడు ఏంటంటే ఒక అమ్మాయితో డేట్ కు వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత ఆ అమ్మాయితో క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటాడు. అదే సమయంలో సరే నేను డ్రింక్స్ తీసుకొస్తానని చెప్పేసి మనోడు డ్రింక్స్ కొనడానికి వెళ్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడే మియోన్ అని ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి కూడా ఒక బ్లైండ్ డేట్ కి వచ్చింది అనమాట. వచ్చిన తర్వాత తన పార్ట్నర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. పాపం ఎంత వెయిట్ చేసినా వాడేమో రాడు. అదే సమయంలో మ్యాచ్ అని ఒక యాప్ ఉంటుంది అనమాట. దాని ద్వారా కలుసుకుంటూ ఉంటారు. అందులో మెసేజ్ చేస్తాడు ఎక్కడో నువ్వు అని చెప్పి అడిగితే తాను కూడా చాలా కూల్ గా సమాధానం చెప్తూ ఉంటుంది. మరోవైపు కూల్ డ్రింక్స్ తాగడానికి వెళ్ళిన ఆ లీ గాడు తిరిగి తన గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి అడుగుతుంది అసలు నీకు 2 ఫోన్లు ఎందుకు, ఇంకో ఫోన్ లో ఎవరితో చాటింగ్ చేస్తానని చెప్పడంతో మనోడు కొంచెం కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడే అమ్మాయికి అర్థమైపోతుంది వీడు 2 ఫోన్లు పెట్టుకుని 2 అమ్మాయిలతో డేటింగ్ చేస్తున్నాడని చెప్పేసి ఆ అమ్మాయి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు మియోన్ ఏం చేస్తుందంటే ఇంకా రావట్లేదు కదా అని చెప్పేసి తాను వాష్రూమ్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ మ్యాచ్ అనే యాప్ లో చాట్ చేస్తూ ఉంటుంది అనమాట. మనోడు నేను అక్కడికి వచ్చాను, ఎక్కడున్నావు నువ్వు, ఏ డ్రెస్ వేసుకున్నావు చెప్పడంతో తాను కూడా నేను ఎల్లో కలర్ బ్యాగ్ తగిలించుకున్నానని చెప్పేసి అంటుంది. అదే సమయంలో బయట ఒక పెద్ద సౌండ్ వస్తుంది అనమాట. లోపల 2 అమ్మాయిలు వచ్చేసి అనుకుంటున్నారు బయట ఒక అమ్మాయిని ఎవరో చంపేశారని చెప్పడంతో మియోనికి కూడా భయం వేసి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళి చూస్తే ఎల్లో కలర్ బ్యాగ్ వేసుకున్న అమ్మాయిని ఎవడో చంపేశాడు అనమాట. దాంతో మియోనికి భయం వేస్తుంది. ఏదో కొంచెం తేడాగా ఉందని చెప్పేసి తాను అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతూ వెళ్లే దారిలో తన ఫ్రెండ్ కు ఫోన్ చేస్తుంది. అలా మాట్లాడుకుంటూ తన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత లిఫ్ట్ ఎక్కుతుంది అనమాట. లిఫ్ట్ ఎక్కే ముందు తన వెనకాల బ్లాక్ డ్రెస్ వేసుకుని ఒక లేడీ వస్తుంది. వచ్చిన తర్వాత మియోన్ కూడా పెద్దగా పట్టించుకోదు. అంతేకాకుండా ఆ మ్యాచ్ అనే యాప్ ఉంది కదా, అది వేరే వాళ్ళతో చాటింగ్ చేస్తుంది కదా బ్లైండ్ డేటింగ్ అని చెప్పేసి. కాకపోతే ఆ డేట్ చేసే వాళ్ళు వాళ్ళకి ఎంత దగ్గరగా ఉంటే అంత దగ్గరగా ఉన్నారని చెప్పి చూపిస్తుంది. అప్పుడు మియోన్ ఫోన్ లో నీతో డేట్ చేయడానికి వచ్చిన వాళ్ళు దగ్గరలో ఉన్నారని చెప్పి చూపించడంతో తనే ఆశ్చర్యపోతుంది. అప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే మియోన్ వెనకాల బ్లాక్ డ్రెస్ వేసుకుని ఒక ఆవిడ వచ్చింది కదా, ఆవిడే ఈ మియోన్ ని మోసం చేసి నేను నీతో డేటింగ్ చేస్తానని చెప్పేసి వచ్చింది. అంతేకాకుండా ఇక్కడ ఒక భయంకరమైన ట్విస్ట్ ఏంటంటే ఆవిడ ఎవరో కాదు, చాప్టర్ 1 లో ఇంట్లో ఒకరిని చంపేసింది కదా ఫైర్ అలారం సెట్ చేసేవాడిని, ఆ లేడీ సైకో కిల్లర్ అనమాట. తాను పాపం మియోన్ ని ఆ లిఫ్ట్ లోని చంపాతులు పడేస్తుంది. కట్ చేస్తే ఇప్పుడు చాప్టర్ 4 ఓపెన్ అవుతుంది. చాప్టర్ 3 లో లీ అని ఒక అతను చూసాం కదా, ఒక అమ్మాయితో బ్లైండ్ డేట్ కి వచ్చాడు. ఆ అమ్మాయికి తన ఫోన్ దొరికిపోయింది. ఆ అమ్మాయి మనోడిని తిట్టింది. బేసికల్ గా ఆ సైకో లేడీ ఉంది కదా, ఆ అమ్మాయిని అక్కడే చంపేసింది అనమాట. దాని వల్ల ఈ లీ గాడే ఆ అమ్మాయితో లాస్ట్ గా మాట్లాడాడని చెప్పేసి పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఎలాగోలా మాట్లాడి బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత ఈ లీ ఏం చేస్తాడంటే తన ఫ్రెండ్ తో జరిగింది మొత్తం చెప్తాడు. ఇలా జరిగిందిరా బాబు, ఆ అమ్మాయిని ఎవరో చంపితే నేనే లాస్ట్ మాట్లాడానని చెప్పేసి పోలీసులు నన్ను తీసుకెళ్లారు. వాళ్ళకి అన్ని సర్ది చెప్పి బయటకు వచ్చేసరికి నా తలప్రాణం తోక్కొచ్చిందని చెప్పేసి తన ఫ్రెండ్ తో చెప్పి సరేనా నేను వెళ్తానని చెప్పేసి అంటతో తన ఫ్రెండ్ కూడా సరేనా అని చెప్పేసి అంటాడు. అలా వెళ్లేటప్పుడు రోడ్డు పక్కన కోక్ ఏటీఎం ఉంటుంది అనమాట. అంటే డబ్బులు ఇస్తే కోక్ బాటిల్ బయటకు వస్తుంది కదా, ఆ ఏటీఎం బయట ఉంటుంది. సో అందులో మనం డబ్బులు వేసి కోక్ బాటిల్ తీసుకున్నప్పుడు ఆ కౌంటర్ లో ఒక
ఎన్వలప్ ఉంటుంది, అందులో డబ్బులు ఉంటాయి. అంతేకాకుండా దాని కింద ఒక మ్యాటర్ రాసి ఉంటుంది. అదేంటంటే నువ్వు ఎవరో నాకు తెలియదు కానీ నేను నిన్ను కలవాలనుకుంటున్నాను, నీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇన్స్ట్రక్షన్ ఫాలో చేయని చెప్పేసి అనడంతో ఇతనికి మాత్రం ఇంట్రెస్ట్ లేక ఆ కవర్ అక్కడే పడేసి కొంచెం ముందుకెళ్తాడు. కాకపోతే కవర్ బాగుంది, అందులో డబ్బులు ఉన్నాయి, ఒకవేళ అమ్మాయి ఏమో అని చెప్పేసి మనోడు కవర్ తీసుకుని అందులో మ్యాటర్ ని ఫాలో అవుతాడు. చూస్తే సేమ్ ఇలాగే కోక్ మిషన్ కొంచెం దూరంలో ఉంటుంది అనమాట. అక్కడికి రమ్మని రాసి ఉంటుంది. అక్కడికి వచ్చిన తర్వాత అందులో కూడా సేమ్ లెటర్ ఉంటుంది. దాన్ని ఫాలో చేసుకుంటూ ఇంకో చోటుకి వెళ్తే అక్కడ ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషన్ తర్వాత మళ్ళీ ఇంకొంచెం దూరం వెళ్ళమని చెప్పి రాసి ఉంటుంది. అక్కడికి వెళ్తే అక్కడ మిషన్ కనిపించదు కానీ అక్కడ ఒక చిన్న మిర్రర్ ఉంటుంది. దాని కింద ఒక డ్రాయర్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే అందులో యాజ్ ఇట్ ఈస్ గా ఎన్వలప్ ఉంటుంది. ఈసారి మాత్రం అందులో అమ్మాయి ఫోటో ఉంటుంది. ఆ అమ్మాయి ఫోటో చాలా అందంగా ఉంటుంది. అందులో ఇన్స్ట్రక్షన్ రాసి ఉంటుంది. కొంచెం ముందుకు వస్తే ఒక అపార్ట్మెంట్ ఉంటుంది, అక్కడికి రా అని చెప్పేసి ఉంటుంది. అంతేకాకుండా అందులో ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. దాంతో మనోడు అక్కడికి వెళ్ళి చూస్తే లవ్ సింబల్ లో ఫ్లవర్స్ వేసి ఉంటాయి అనమాట. అందులో నుంచొని ఆ అమ్మాయి నెంబర్ కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తే ఆమె కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. నువ్వు రమ్మన్నట్టే నేను కూడా వచ్చాను, మన ఇద్దరం కలుద్దామని చెప్పి అనడంతో ఆ అమ్మాయి కూడా నేను కూడా నీ దగ్గరికి వస్తాను, నువ్వు అక్కడే ఉండని చెప్పి అనడంతో మనోడు కూడా సరే అని చెప్పేసి నుంచుంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో మనోడు కాళ్ళ దగ్గర ఒక నోట్ ఎగిరిపోతూ ఉంటుంది అనమాట. దాన్ని తీసుకుందాం అని చెప్పేసి కొంచెం ముందుకెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత పైనుంచి ఎవరో ఒక అమ్మాయి దూకి ఎగ్జాక్ట్లీ ఆ ఫ్లవర్స్ మీద పడి కింద పడి చచ్చిపోతుంది అనమాట. అది చూసిన తర్వాత మనోడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. సో దాంతో దానికి పూర్తిగా అర్థమవుతుంది ఎవరో తనని చంపాలని చెప్పేసి మాస్టర్ ప్లాన్ వేశారని చెప్పేసి. దాంతో మనోడికి భయం వేసి అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ పారిపోతాడు. కట్ చేస్తే ఇప్పుడు చాప్టర్ 5 ఓపెన్ అవుతుంది. డామ్ అనే ఒక అతను చూపిస్తారనమాట. తానేంటంటే ఉదయం లేచి ఆఫీస్ కి రెడీ అయిపోయి బయలుదేరి డోర్ దాకా వెళ్తాడు. కానీ డోర్ దగ్గర చెవి పెట్టి వింటూ ఉంటాడు. ఎందుకంటే అవతల రూమ్ లో ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి బయటకు వస్తే తాను కూడా ఎగ్జాక్ట్లీ ఆ అమ్మాయితో పాటు బయటకు వద్దామని చెప్పేసి తాను వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎగ్జాక్ట్లీ ఆ అమ్మాయి కూడా బయటకు వస్తుంది. అదే సమయంలో మనోడు ఆ అమ్మాయిని వీడియో రికార్డ్ చేసుకుంటూ అలాగా ఆ అమ్మాయితో పాటు లిఫ్ట్ లోకి వెళ్తాడు. మనోడు ఏంటంటే బేసికల్ గా ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం ఎప్పటి నుంచో పట్టించుకోవట్లేదు. అంతేకాకుండా ఇప్పుడు లిఫ్ట్ ఓపెన్ అయ్యి వెళ్ళిపోయేటప్పుడు ఆ అమ్మాయి మాత్రం సడన్ గా ఆ డామ్ గాని చూసి నవ్వుతుంది. ఇక దాంతో మనోడు ఆనందానికి అవధులే ఉండవు, ఎంతగానో ఆనందపడతాడు. కట్ చేస్తే మరుసటి రోజు మనోడు యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ ఆ అమ్మాయి రెడీ అయ్యి బయటకు వెళ్తుందని చెప్పేసి చూస్తూ ఉంటాడు. వీడియో రికార్డ్ చేసుకుంటూ ఉంటాడు. ఆ అమ్మాయి కూడా యాజ్ ఇట్ ఈస్ గా రెడీ అయిపోయి శుభ్రంగా బయటకు వెళ్ళిపోతుంది. కానీ ఈసారి మాత్రం మనోడు డ్యూటీకి వెళ్లకుండా ఆ అమ్మాయికి తెలియకుండా ఇంటి వెనకాల నుంచి ఆ అమ్మాయి రూమ్ లోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మంచం మీద పడుకొని గెంతులేస్తూ ఉంటాడు. ఈ రూమ్ లో నువ్వు నేను ఇక మీద ఉంటున్నావు అని చెప్పేసి ఆనందంగా ఎగురుతూ ఉంటాడు. ఎంతలా అంటే ఆ అమ్మాయి పొద్దున డ్యూటీకి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చేంత వరకు మనోడు అగగదిలో ఉంటాడు. అంతేకాకుండా మనోడు బ్రష్ చేస్తూ ఉంటాడు సరదాగా. అప్పుడు సడన్ గా ఆ అమ్మాయి ఇంట్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. మనోడు వెళ్ళి మంచం కింద దాక్కుంటాడు. అదే సమయంలో ఆ అమ్మాయి ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత కొంచెం ఇంట్లో ఎవరో ఉన్నట్టు కొంచెం ఫీల్ అవుతూ ఉంటుంది. కాకపోతే సర్లే అని చెప్పేసి పట్టించుకోకుండా బట్టలన్నీ ఇప్పేసి బాత్రూమ్కి వెళ్తూ ఉంటుంది. మనోడు కూడా ఆ అమ్మాయిని చూసి స్టన్ అయిపోతాడు. తాను కూడా మెల్లగా వాష్రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అదే సమయంలో ఆ అమ్మాయి అప్పుడే వాష్రూమ్ నుంచి బయటకు వస్తుంది. ఆ అమ్మాయి మనోడు చూసేస్తుంది. చూసిన తర్వాత ఆ అమ్మాయి పెద్దగా అరవకుండా డ్యామ్ వైపు చూస్తూ ఉంటుంది అనమాట. మనోడు ఆశ్చర్యపోతాడు. ఈ అమ్మాయి అంటే అరవకుండా చూస్తుంది, కొంప తీసి నన్ను ఇష్టపడుతుంది అనుకుంటే పక్కనే ఇంకొకడు వస్తాడు అనమాట. వాడు ఎవడో కాదు, ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్. అదే సమయంలో వాడు కూడా వచ్చేసి డ్యామ్ ను చూస్తాడు కానీ భయపడ్డు, కనీసం అరవను కూడా అరవడు. అదే సమయంలో కబోర్డ్ లోంచి మెల్లగా ఏదో ముందుకు పడిపోతుంది. అప్పుడు ఈ డ్యామ్ గడు వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఒక శవం ఉంటుంది. దాన్ని చూసిన తర్వాత మనోడికి భయం వేసి పెద్దగా అరవబోతాడు. అదే సమయంలో ఆ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కదా, వాడు ఏం చేస్తాడంటే ఒక రాడ్ తీసుకొని డ్యామ్ ను అక్కడే కొట్టి చంపేస్తాడు. అంతేకాకుండా ఆ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఒక విషయం అడుగుతాడు. నీ బ్రష్ ఒకటి ఉండాలి కదా, అది ఎక్కడుందని చెప్పి అడిగితే ఏమో అని చెప్పేసి అంటుంది. ఆ బ్రష్ ని పాపం ఆ డ్యామ్ గడు నోట్లో పెట్టుకుని అటు ఇటు తిప్పేసి దాని మంచం కింద వదిలేసి వచ్చాడు అనమాట. అది జరిగిన సంగతి. పాపం ఆ అమ్మాయిని లవ్ చేశాను, ఆ అమ్మాయిని చూద్దామని చెప్పేసి దొంగతనంగా ఇంట్లోకి వచ్చాడు. కాకపోతే వాళ్ళిద్దరు సీరియల్ కిల్లర్లు అనమాట. ఎవరినో చంపి కబోర్డ్లు పెట్టుకున్నారు. ఆ విషయం తెలిసి పాపం ఈయన కూడా వాళ్ళు చంపేశారు. అది జరిగింది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ చాప్టర్ ఓపెన్ అవుతుంది. చాప్టర్ నెంబర్ 6. అది కూడా ఒక సూపర్ మార్కెట్ లో ఓపెన్ అవుతుంది. బేసికల్ గా అక్కడ హాడా ఇన్ అని ఒక అమ్మాయి పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఆ అమ్మాయి కూడా సూపర్ మార్కెట్ మొత్తం చూసుకుంటూ ఉంటుంది. అదే సమయంలో ఆ సూపర్ మార్కెట్ కి ఒక అతను వస్తాడు, బాగా మందు తాగి. అతను ఎవడో కాదు, చాప్టర్ 1 లో చనిపోయాడు కదా, ఆ ఫైర్ అలారం సెట్ చేసేవాడు వాడు వస్తాడనమాట. బాగా మందు తాగి లోపలికి వచ్చి అటు ఇటు తిరిగి ఏం కొనకుండా తిరుగుతూ ఉంటాడు అనమాట. అదే సమయంలో ఈ లీ ఉన్నాడు కదా, లీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, ఆ అమ్మాయి కూడా అదే సూపర్ మార్కెట్ కి వస్తుంది. వచ్చిన తర్వాత తాను కూడా హడావుడిగా సరుకులు కొనుక్కుంటూ ఉంటుంది. ఈ టైంలో సడన్ గా హార్డ్ ఆయన కి మెసేజ్ వస్తుంది అనమాట. తాను కూడా కొంచెం ఆ మెసేజ్ కొంచెం వైల్డ్ గా రియాక్ట్ అవుతూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు ఫైర్ అలారం సెట్ చేసేవాడు మనోడు ఏం చేస్తారంటే బయటికి వెళ్ళిన తర్వాత ఆ సూపర్ మార్కెట్ అమ్మాయి ఉంది కదా హార్డ్ ఆయన, ఆ అమ్మాయి బైక్ మీద వామిటింగ్ చేసుకుంటాడు. దాంతో ఆ అమ్మాయి కోపం వచ్చేస్తుంది, పరిగెత్తుకుంటూ కొడతానికి వెళ్తుంది. కానీ మనోడేమో రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ రోడ్డు మీద అడ్డంగా పడిపోతాడు, ఎందుకంటే తాగి ఉన్నాడు కదా. దాంతో పాపం ఆ సూపర్ మార్కెట్ అమ్మాయి కూడా కొట్టలేక తిరిగి మళ్ళీ తన బైక్ దగ్గరకు వచ్చి బైక్ మొత్తాన్ని శుభ్రంగా తుడి చేసుకొని ఆ బైక్ వేసుకొని తిరిగి ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. వెళ్ళిన తర్వాత మొబైల్
చూసుకుంటే మొబైల్ కి మెసేజ్ వచ్చింది అనమాట. బేసికల్ గా తన సూపర్ మార్కెట్ లో పనిచేసేటప్పుడు మెసేజ్ వచ్చింది, నన్ను ఒకడు బాగా ఇబ్బంది పెడుతున్నాడు, చంపేద్దాం అనుకుంటున్నాను చెప్పి అనడంతో ఈ అమ్మాయి కూడా మంచి డిప్రెషన్ లో ఉంది కదా, చంపేసే ఓపెన్ అయిపోతుందని చెప్పి సరదాగా మెసేజ్ పెడుతుంది. కాకపోతే ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుంటే నేను చంపేశాను నువ్వు చెప్పినట్టు అని చెప్పి అనడంతో ఈ అమ్మాయికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. నేను ఏదో క్యాజువల్ గా మెసేజ్ పెట్టాను అని చెప్పేసి, కానీ అవతలు మాత్రం నిజంగానే చంపేశారు. దాంతో ఈ సూపర్ మార్కెట్ అమ్మాయి ఏం మెసేజ్ పెడుతుందంటే, సరే చంపేస్తే చంపేసావు కానీ ముందు బ్లడ్ మొత్తం క్లీన్ చెయ్యి, ఆ తర్వాత బాడీని ముక్కలు ముక్కలకు కట్ చెయ్యి, పడటానికి బాగుంటుందని చెప్పేసి మెసేజ్ పెడుతుంది. దాంతో అవతల వాళ్ళు కూడా ఓకే అని చెప్పేసి అంటారు. అసలు ఈ అమ్మాయి ఎవరితో చాట్ చేస్తుంది, తెలిసి చేస్తుందా తెలియక చేస్తుందా, అయినా చంపమంటం ఎందుకు, చంపిన తర్వాత మొక్కలు మొక్కలుగా నరికి ప్యాక్ చేయమంటం ఎందుకు, అసలు ఈ అమ్మాయి ఎందుకు ఇలా చేస్తుందో మనకైతే అర్థం కావట్లేదు. కట్ చేస్తే మరుసటి రోజు మళ్ళీ పాపం ఈ అమ్మాయి సూపర్ మార్కెట్ కి వెళ్తుంది, పని చేసుకుంటూ ఉంటుంది. అదే సమయంలో ఆ అమ్మాయికి మళ్ళీ అన్నోన్ నెంబర్ నుంచి మెసేజ్ వస్తుంది, నువ్వు చెప్పినట్టే చేశాను, నేను కలవాలనుకుంటానని చెప్పడంతో ఈ అమ్మాయి కూడా కొంచెం ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యి సరే నేను వస్తానని చెప్పంటుంది. వీళ్ళిద్దరు కలిసి నైట్ కలవాలనుకుంటారు, అది కూడా ఎవ్వరు లేని ఏరియాలో అనమాట. దాంతో ఈ అమ్మాయి కూడా తన స్కూటీ వేసుకొని వాళ్ళు చెప్పిన ప్లేస్ కి వెళ్తుంది. వెళ్ళి చూస్తే అక్కడ మంటలు మండుతూ ఉంటాయి. కాకపోతే ఒక నుంచొని ఉంటాడు. ఈ అమ్మాయి రావటం చూసి అనుకోకుండా వెనకడికి వేస్తాడు. దాంతో మనోడు పక్కనే ఉన్న గుంట్లో పడిపోతాడు. ఈ అమ్మాయి అనుకుంటుందంటే సరదాగా ఇలా చేస్తున్నాడేమో అనుకుంటుంది, పాపం నిజంగానే పడిపోయాడు. అదే సమయంలో మంటల దగ్గర బ్యాగ్ ఉంటుంది. ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే ఆ అమ్మాయి స్టన్ అయిపోతుంది. అందులో ఏముందో మనకైతే చూపించరు. అదే సమయంలో వెనక పడిపోయాడు కదా ఇందాక ఒకడో, వాడిని చూపిస్తారు. వాడు ఎవడో కాదు, ఆ డ్యామ్ గన్ రాడ్ పెట్టి కొట్టి చంపాడు కదా వాడే వీడు. వాడు మళ్ళీ ఈ అమ్మాయిని చంపడానికి వెనకాల పరిగెడుతూ ఉంటాడు. అంతేకాకుండా వాడు ఆల్మోస్ట్ ఈ అమ్మాయిని రీచ్ అయిపోతాడు. బేసికల్ గా ఈ అమ్మాయి శవాన్ని కవర్ లో చుట్టేసి, పాపం డ్యామ్ గడ్ వెళ్ళినప్పుడు కబోర్డ్ లోంచి శవం బయటపడింది కదా, ఆ శవం ఎవరిదో కాదు పాపం ఈ అమ్మాయిదే. కట్ చేస్తే మరుసటి రోజు మళ్ళీ ఆ కిల్లర్ గాడు యాజ్ ఇట్ ఈస్ గా నేను వేరే వాళ్ళని చంపాలనుకుంటానని చెప్పేసి మెసేజ్ చేస్తూ ఉంటాడు. సో వీడికి ఎవరైతే రిప్లై ఇస్తాడో మళ్ళీ వాళ్ళని చంపేస్తాడు. అదే సంగతి. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ 6 చాప్టర్లో 4 మర్డర్లు ఉంటాయి అన్నమాట. బేసికల్ గా వీటి ద్వారాగా మనకి డైరెక్టర్ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మీతో ఎవరైనా ఆన్లైన్ లో కలిసినా లేకపోతే ఆఫ్లైన్ లో కలిసినా మీతో మంచిగా మాట్లాడినంత మాత్రాన వాళ్ళు మంచోళ్ళు కాదు. కాబట్టి ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా ఉండండి. మీకు బాగా తెలిసిన వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండండి, తెలియని వాళ్ళతో ఇంకా జాగ్రత్తగా ఉండండి. అదండి సంగతి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ సినిమా మీకు ప్రాపర్ గా అర్థమైతే మాత్రం ఖచ్చితంగా అర్థమైంది అని కామెంట్ చేయండి. కాకపోతే కొంచెం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఏది ఏమైనా సరే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.